సుప్రీంకోర్టులో ఒకలా కేసు వేయటము, ఏపీ కోర్టులో ఒకలా వేయటం ఎలా చూడొచ్చు అంటారు దాన్ని? అది హిందువుల మీద దెబ్బ అని చెప్పాలి. క్రిస్టియన్ మతస్థులు ఆ తిరుపతి కొండ ఎక్కినప్పుడే అడ్డుకోలేకపోవడం మన హిందువుల దౌర్భాగ్యం. దానికి ఇలాంటి పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. అది మన కర్మ, అది మన రాష్ట్రం కర్మ. అది హిందువుల మనోభావాలు దెబ్బతీయటమే మిగతా వాళ్ళ లక్షణం. అది వాళ్ళు అదే పాటిస్తారు, మనం దాన్ని ఎదుర్కోవాలి. అది సనాతన ధర్మాన్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అంటే అన్న, తిరుపతిలో లడ్డు ఏదైతే ఉందో దాంట్లో కల్తీ జరిగిందని మీరు నమ్ముతున్నారా? కల్తీ కనపడుతుంది కదా. వాళ్ళు లడ్డు మనకు ఊరిని ఆటోమేటిక్గా తెలిసిపోద్ది. లడ్డు ఆ స్మెల్ వచ్చేదా, లేకపోతే ఎన్ని రోజులు ఉండేది, పాత రోజుల్లో లడ్డు ఎలా ఉండేది. అదేంటంటే జనాభా పెరిగే కొద్దీ ఎవరికాడు ఏం పట్టించుకోకుండా గుంపులో గోవిందులాగా చేయటం అలా కూడా జరిగిపోయి ఉండొచ్చు. అది దాన్ని లోతుగా పరిశీలించి గవర్నమెంట్ అదే చర్యలు తీసుకుంటారు. ఏదైతే మన మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఉన్నారో, మాజీ సీఎం, ఆయన ఏమంటున్నారు అంటే చంద్రబాబు గారు 100 రోజుల పాలన ఫెయిల్ అయింది, దాన్ని తిప్పికొట్టడానికే ఈ లడ్డు గురించి తప్పుడు ఆరోపణలు చేస్తారని చెప్తున్నారు. 100 రోజుల పరిపాలన బాగుంది. అన్నా క్యాంటీన్లు వదిలాడు, పెన్షన్లు ఇచ్చాడు. నువ్వు పెన్షన్ ఎప్పుడు ఇచ్చావు? 1000 రూపాయలు పెంచిన పెన్షన్ 5 సంవత్సరాలకి ఇచ్చావు. ఇది ఫస్ట్ నెలే. ఒక నెల అధికారంలో లేకపోయే ముందు నెల అనౌన్స్మెంట్ చేసింది కూడా 7000 కలిపిచ్చారు. మరి ఇంకా అది ఒక్కటి చాలుక అసలు అన్నా క్యాంటీన్లు చాలు. 5 రూపాయలు పోయిన అన్నం ఎవడన్నా పెడుతున్నాడు? ఎవడు పెడతాడు దేశంలో? భారతదేశంలో ఎక్కడా లేదు. వరదలు వచ్చినాయి, డ్రోన్ల ద్వారా ఆహారాన్ని సప్లై చేశారు. ఈ భారతదేశంలో ఎక్కడా లేదు. ఫస్ట్ టైం డ్రోన్ల ద్వారా ఆహారం సప్లై చేయడం. మరి అలాంటి పనులు చేసినప్పుడు మంచి పనులు కాకపోతే చెడ్డ పనుల? అది వాళ్ళు ఏంటంటే వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళు మాట్లాడే మాట అది. అంటే మరోపక్క కూటమి ల్యాబ్ రిపోర్ట్ల ఆధారంగానే లడ్డూ కల్తీ జరిగింది అని చెప్పడం కూడా దాని గురించి మీరేమంటారు? అసలు కూటమికి ఏమైనా స్పెషల్ ల్యాబ్ ఉంటుందా? గవర్నమెంట్కి ఉంటుంది. గవర్నమెంట్ ఏంటి ప్రజలకు సంబంధించింది, అంతేగాని గవర్నమెంట్కి సంబంధించి వాళ్ళ పార్టీలకు సంబంధించిన ల్యాబులు ఉండవు. అది గవర్నమెంట్, ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ ఉందంటే ప్రజలకు సంబంధించింది అది, అంతేగాని తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించింది కాదుగా. అది వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి తప్పు. అదే లడ్డూపై కల్తీ చంద్రబాబు గారు సిట్ విచారణ వేస్తే ఆయన సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అని చెప్పేసి కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తాయి. దాని గురించి మీరేమంటారు? పాత రోజుల్లో చాలా చూసాం. వాళ్ళు ఏం చేశారో తెలుసు. రేత్రి ఎత్తేసి లోన్ వేసేసి కొల్లబొడి చేసిన రోజులు కూడా ఉన్నాయి. అలా గవర్నమెంట్ ఏంటంటే అధికారం పోయిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడాలో తెలియక పిచ్చగా అలా మాట్లాడుతూ ఉంటారు అంతే. ప్రస్తుతానికైతే 100 రోజుల పరిపాలన బేసిక్గా ఉంది. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. దాని గురించి మీరేమంటారు? సిబిఐ వాళ్ళు చుట్టాలేమో మరి. వాళ్ళైనా వీళ్ళైనా గవర్నమెంట్ ఆఫీసర్లేగా. ఎవరైనా ఏముంది, మన వాళ్ళు స్టేట్లో ఉంటారు, వాళ్ళు సెంట్రల్లో ఉంటారు, అంతే తేడా. అది అంటే ఒకవేళ కూటమి చెప్పినట్లు జరిగితే ఎలాంటి శిక్ష పడాలంటారు వాళ్ళకి? శిక్ష పడాలంటే అది మనం ఆ రాజ్యాంగం ఏమి రాసిందో ఆ కేసుకి అది న్యాయ నిపుణులు చూసుకుంటారు అంతే. అంటే ఇది సనాతన ధర్మాన్ని దెబ్బతీయడానికి అని అంటారు. సనాతన ధర్మాన్ని మీద ఎక్కి కూర్చుంటానికి, ఎక్కి తొక్కటానికి మిగతా బాహ్య శక్తులు చేసే ప్రయత్నాలు అవి ఎప్పటికీ బాగా భారతదేశంలో మనం గతంలో చూసాం. 300 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళు కూడా భారతదేశాన్ని ఏమీ చేయలేకపోయారు. మొఘలుల సామ్రాజ్యాన్ని కూడా ఏమీ చేయలేపారు. అందరూ ఇదే సమాధుల్లో కలిసిపోయారు తప్పితే ఈ భారతదేశాన్ని, హిందూ ధర్మాన్ని ఏమీ చేయలేరు. ఇప్పుడు ఈ పాలకులు కూడా అంతే.